స్వచ్ఛందంగా పనిచేస్తున్న టీడీపీ సోషల్ మీడియా శ్రేణులకి శుభవార్త అండి. చేబ్రోలు కిరణ్ కుమార్కి బెయిల్ మంజూరు చేశారు. వైఎస్ భారతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినటువంటి కిరణ్ ఈ నెల 10వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది పెద్ద గొప్ప విషయమా, మామూలే కదా అనుకోవచ్చు. కానీ మనం చెప్పుకోదలసిన విషయం ఏంటంటే గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఇలా అరెస్టు చేసి అలా వదిలిపెట్టేవారు వైసీపీ సానుభూతి పరుల్ని. కానీ తెలుగుదేశంలో ఇతను తెలుగుదేశం సానుభూతి పరుడు అయినప్పటికీ మామూలుగా వైసీపీ వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్తోనే ఎవరు కూడా ఈసారి టీడీపీ వాళ్ళైనా కూడా వేరొకరి మహిళల మీద దుర్భాషలు ఆడకూడదన్న ఉద్దేశంతో ఒక 10 రోజులు 14 రోజులు రిమాండ్ తర్వాత ఇప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది. అదే గత వైసీపీ ప్రభుత్వం అయితే ఇలా తీసుకెళ్లి అలా తీసుకొచ్చేవాళ్ళు బెయిల్ మీద. దానికి టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను గుర్తించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మొత్తానికి ఏదేమైనా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఇతరత్ర ఎవరైనా కూడా మహిళల ముందు కామెంట్ చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలనేది నా మనవి.